ఆగండి ఆగండి, ఆడవారికి అందం అంటే జుట్టు, జుట్టు అంటే అందం. కానీ అది ఉన్న బాధపడే స్త్రీలు ఎంతోమంది. ఒకరు నా జుట్టు పల్చగా ఉందని, ఇంకొకరు పొట్టిగా ఉందని, మరొకరు జుట్టు రాలిపోతుందని, ఇలా వాపోయే స్త్రీలు ఎందరో. జుట్టు సమస్యలు ఎన్నో ఉన్నా కానీ అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచించకుండా బయట ఏదేదో కొనేసి వాడేస్తే పోతుంది అనుకుంటారు. వాడాక వచ్చే సమస్యలు ఎన్నెన్నో. మీ అందరి జుట్టు సమస్యకి చెక్ పెట్టేద్దామని ఈ వీడియో చేశా. ఈ వీడియో అందరికి ఎంతగానో యూజ్ అయ్యే వీడియో, ఎంతో ఈజీ ప్రాసెస్ కూడా. చివరి వరకు చూడండి. సుత్తి లేకుండా స్టార్ట్ చేసేస్తాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్రోవర్ట్స్ వరల్డ్. కొబ్బరి నూనె కొందామని మార్కెట్కి వెళ్తాం, కానీ అక్కడ ఎన్నో బ్రాండ్స్ ఉంటాయి. వాటిలో ఏది కల్తీ నూనె, ఏది స్వచ్ఛమైనదో మనకు తెలియదు. కాబట్టి ఆ నూనె ఈ నూనె వాడడం ఎందుకు? వాడాక జుట్టు రాలుతుందని, చుండ్రు వచ్చిందని తర్వాత బాధపడడం ఎందుకు? మనమే ఇంట్లో ఎందుకు తయారు చేసుకోకూడదు అని నాకు అనిపించింది. అయితే అమ్మని కొబ్బరికాయలు అడిగితే పాడైపోయిన కొబ్బరికాయ ఒకటి ఇచ్చింది. సరిపోదు అని ఎంతగానో బ్రతిమాలి ఇంకొక కొబ్బరికాయ తీసుకున్నా. అప్పుడు మొదలైంది నా స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారీ విధానం. చక్కచక్క కొబ్బరిని సన్నగా ముక్కలు కోసేసి మిక్సీలో వేసేసా. 2 కొబ్బరికాయలకి 5 గ్లాసులు నీళ్లు పోసి కొబ్బరి పాలు వడకట్టాను. వడకట్టిన పాల నుంచి పోసిన నీళ్ళని ఎలా తీయాలా అని ఆలోచిస్తుంటే ఒక కవర్ కనిపించింది. అందులో పోసి ఒక 3 గంటలు పక్కనుంచి అంతే. దెబ్బకి నీళ్ళకి నీళ్లు, పాలకి పాలు సపరేట్ అయ్యాయి. లేట్ చేయకుండా ఈ చిక్కటి పాలను తీసుకెళ్ళి మందపాటి కడాయిలో పోసి వేడి చేయడం స్టార్ట్ చేసా. కొంచెం సేపటికి పాలు వేడయ్యి మరగడం స్టార్ట్ అయ్యాయి. అలా కలుపుతూ 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 ఉండగా చిందుతుంది. పాలలో ఉన్న లేయరు నూనె సపరేట్ అయిపోవడం చూశాను. సరే అని కలుపుతూ ఉన్నాను. అలా కాసేపటికి కలుపుతూ ఉండగా పాలలో ఉన్న లేయర్ అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి కొబ్బరి నూనెని వడకట్టేశాను. చూసారా ఎంత ఈజీ ప్రాసెస్సో. కానీ 2 కొబ్బరికాయలకి ఎంత నూనె వచ్చిందో తెలుసుకుందామనిపించింది. మా ఇంట్లో ఉన్న వెయిట్ మిషన్ తెచ్చి ఆయిల్ పోసిన బౌల్ పెట్టి చూస్తే 120 గ్రామ్స్ వచ్చింది. వావ్! మనం బయట 100 రూపాయలు పెట్టినా కల్తీ లేకుండా రాదు. కానీ 30 రూపాయలకే ఇంట్లో ఎటువంటి కల్తీ లేకుండా అవలీలుగా చేసుకోవచ్చు. స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మనం హెయిర్కే కాదు, స్కిన్కి కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మంచి కొబ్బరి తీసుకుంటే కనుక ఫుడ్ ప్రిపరేషన్కి కూడా యూజ్ చేయొచ్చు. కాదంటారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.